నమస్తే అండి, నేను మీ రాజ్యలక్ష్మిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా, ఈ బొకేలాగా గుత్తుగా చూడడానికి ఎంత బాగున్నాయో. చాలామందికి తెలియకపోవచ్చు మల్లె చెట్లు కూడా ఇలా ఉంటాయని. మ్యాక్సిమం మల్లె చెట్లు అందరూ చూసే ఉంటారు, కానీ ఇలా బొకే టైపులో ఒకే దగ్గర పూసే మల్లె చెట్టుని చూస్తే కామెంట్ చేయండి. ఎక్స్పెషల్లీ ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి. వీటినే ఏమంటారో తెలుసా అండి? వీటిని ఒక్కో ప్రదేశంలో రకరకాలుగా పిలుస్తుంటారు. బొండు మల్లని, సెంటు మల్లని, కాశ్మీర్ బొకే అని, గుండు మల్లని, గులాబ్ మల్లని, సువాసన వెదజల్లే చెట్టు అని, మైసూర్ మల్లని, కొండ మల్లని, చాలా రకాల పేర్లు ఉన్నాయండి. ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క పేరుగా ఈ మల్లికి చాలా రకాల పేర్లు అనేవి కలవు. ఈ మల్లికి నార్మల్ మల్లికి తేడా ఏంటో తెలుసా అండి? సాధారణ మల్లె పువ్వుకి ఉన్న సువాసన 100 రెట్లు ఎక్కువ ఈ మల్లె పువ్వులో ఉంటుంది. ఈ సెంటు మల్లి చెట్టు ఉండే ప్రదేశంలో చుట్టుపక్కల సువాసన అనేది వ్యాప్తి చెందుతుంది. ఇంటి ముందు కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ ఈ మొక్క అనేది నాటుకుంటే సువాసన అనేది వ్యాప్తి చెందుతుంది. సువాసన కావాలంటే చిన్న బాల్కనీలో అయినా ఈ మొక్క అనేది నాటుకోండి. నేనైతే ఈ బొండు మల్లిని, అదే సెంటు మల్లిని ఎందుకు అంటారో తెలుసా? చాలా సువాసన వస్తుందండి. వీటిని గుత్తుగా పట్టుకుంటేనే ఇల్లంతా ఎంత వ్యాప్తి చెందిందో. ఈ గుత్తు గులాబీని ఇంకా చూడండి ఏం చేస్తున్నాను. ఒక్కొక్కటిగా ఇంకా వేరు చేసి దీన్ని మాల కడతాననేసి వేరు చేస్తున్నానండి. చూడండి, ఒక్కో పువ్వు కాకుండా ఎంత గుత్తుగా, ఎంత బొకేలాగా ఒకే బొకేని ఎన్నో పువ్వులు ఒకేసారి వేయడంతో ఆ బొకేకే అందం వచ్చింది, ఆ పువ్వుల అందం అంతా. విడివిడిగా తీస్తున్నానండి. తీస్తుండగా చూడండి, తీసేసిన తర్వాత ఒక 4-5 మొక్కలు ఉండిపోయాయి. ఆ పువ్వులు అనేవి దేవునికి మాల కడుతున్నానండి. నార్మల్ మల్లి కన్నా ఈ సెంటు మల్లి అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఈ దండ అనేది లక్ష్మీదేవికి పెడుతున్నానండి. పెట్టాలనేసి ఇంకా ఈ మాల అనేది కుడుతున్నానండి. లక్ష్మీ కుబేర మంత్రం: ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురాయ నమ. ఈ మంత్రం సంపద మరియు విజయాన్ని అనుగ్రహిస్తుంది మరియు భక్తుడు కోరుకునే భౌతిక ఆస్తులు మరియు జీవిత సౌకర్యాలను పొందడంలో సహాయపడుతుందండి. చూడండి, మాల అనేది ఎంత బాగా వస్తుంది. రెండు బొకేలే నేను కోసుకొని వచ్చిన చూడండి ఎంత పెద్ద మాల అయ్యిందో. ఒక్కొక్క బొకేకి చాలా పువ్వులు పూసాయండి. చూడండి ఎంత దండ అయ్యిందో. ఈ దండ అనేది లక్ష్మీదేవికి పటంకి పెట్టానండి, కానీ రివర్స్ వచ్చేసింది వీడియో. చూడండి,
లక్ష్మీదేవి కుబేర మంత్రం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మా గృహ